ఒక వృద్ధురాలికి తన ఇంటి పట్ల చాలా ప్రేమ ఉండేది. ఆ వృద్ధురాలు తన ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా అలంకరించుకుని ఉంచేది. ఒకసారి ఆ వృద్ధురాలు తన ఇంటి బయట ఒక మొక్కను నాటింది. ఆ వృద్ధురాలు ఈ మొక్క పెద్దదై చెట్టుగా మారినప్పుడు దాని నీడలో కుటుంబ సభ్యులందరూ విశ్రాంతి తీసుకుంటారని అనుకుంది. కాలం గడిచింది. వృద్ధురాలు మరణించింది. ఇప్పుడు ఆ మొక్క నెమ్మదిగా పెరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత ఒక మేకపిల్ల వృద్ధురాలి ఇంటి బయట రావడం ప్రారంభించింది మరియు ప్రతిరోజూ ఆ వృద్ధురాలి మొక్క ఆకులను తినడం మొదలుపెట్టింది. ఇలా చాలా రోజులు జరిగింది. ఆ మేకపిల్ల వచ్చి ఆ మొక్క ఆకులను తిని వెళ్ళిపోయేది. ఒకరోజు ఆ మేక ఇంటి లోపలికి వెళ్లాలని అనుకుంది. అప్పుడే ఇంటి నుండి ఆ వృద్ధురాలి కోడలు ఒక కర్రను తీసుకుని ఆ మేకను కొట్టడం ప్రారంభించింది. అక్కడే ఆ చెట్టు కింద కూర్చున్న ఒక బాబా మేకను కొట్టడం చూసి పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే కోడలు బాబా దగ్గరికి వచ్చి, బాబా, మీరు మేకను కొట్టడం చూసి ఎందుకు అంత సంతోషిస్తున్నారు అని అడిగింది. బాబా, ఈ మేక ఈ ఇంటిని బాగుచేయడానికి తన జీవితమంతా గడిపింది. ఈ మేక వల్లే ఈరోజు మీరు సంతోషంగా ఉన్నారు అని అన్నాడు. కోడలు, నాకు అర్థం కాలేదు బాబా అని అంది. బాబా, ఇది మేక కాదు, ఇది నీ అత్తగారు అని అన్నాడు. మీ అందరికీ నీడనివ్వాలని అనుకుంది, అటువంటి మేక కాస్త గడ్డి తింటే మీరు ఓర్వలేకపోతున్నారు అన్నారు. కోడలు చేసిన తప్పుకు తలవంచుకుంది. డిస్క్రిప్షన్లో కథ లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.